సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాపాయ స్థితిలో చేరి ప్రస్తుతం కోలుకుంటున్నటువంటి శ్రీ తేజ్ కోసం నటుడు అల్లు అర్జున్ గారు ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ గారు, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరూ కలిసి దాదాపు 2 కోట్లను ట్రస్ట్లో జమ చేసి ఆ శ్రీ తేజ్ వైద్యం కోసం, అదేవిధంగా అతని భవిష్యత్తు కోసం ఖర్చు చేయాలనేసి అనుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం. అల్లు అర్జున్ గారు ఆ ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మినిట్ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే మూవీ అంత బంపర్ హిట్ అయింది. ఆయన దేశ విదేశాల్లో కూడా ఎక్కడైనా సరే ఫంక్షన్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కానీ ఆయన ఇంత బంపర్ హిట్ అయిన మూవీ, ఇన్ని వేల కోట్లు వసూలు చేసినటువంటి మూవీ, ఆయన ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి పాపం ఆయన ఒక మూలన కూర్చొని బాధపడుతుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. అల్లు అర్జున్ గారి తండ్రి అల్లు అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. నా కొడుకుని ఇలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి ఒక తండ్రి యొక్క ఆవేదన. ఎందుకంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సంపాదించి ఆ సినిమా అంత ప్రపంచవ్యాప్తంగా అంత బంపర్ హిట్ అయిన తర్వాత ఏ హీరో అయినా సరే హనీమూన్ అని చెప్పేసో, ఎంజాయ్ కోసమో అటు తిరుగుతూనే ఉంటారు. కానీ అల్లు అర్జున్ గారి పరిస్థితి చూస్తుంటే పాపం చాలా బాధేస్తుంది. ఆయనకి సంబంధం లేని విషయం, ఆయనేం వెళ్ళి కత్తి ఎవరిని పొడవలే, ఎవరిని తొక్కి చంపేలే. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి మ్యాటర్ అది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అతని మీద కేసు, జైలు, ఇంకా అతని మీద హెరాస్మెంటు నడుస్తూనే ఉంది. ఆయన ఇంటి మీద దాడి. ఒకవైపు ఇలా జరుగుతుంటే మరోవైపు అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీ కోసం ఏ విధంగా సహాయం చేయాలా, ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంకో కోణంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. మరోవైపు ఏమో కావాలనిసే అతని మీద హెరాస్మెంట్ చేస్తే అతని ఇంటి మీద కూడా దాడి చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఇది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. అతను చాలా హ్యుమానిటీతో ఆలోచన చేసి వాళ్ళకంతా కూడా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు. కానీ కొంతమంది కావాలనేసి అతని మీద ఏదో నెగిటివ్ ప్రచారం చేసి అతను ఏదో తొక్కారని చెప్పేసి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా ఒక రాజకీయ ప్రేరణ అనేసి అనుకోవచ్చేమో, ప్రేరేపితం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్క హీరోని ఆ విధంగా చేయడం అనేది మంచిది కాదు. అలా అనుకుంటే ఎంతోమంది ఎన్నెన్నో బహిరంగ సభలు పెట్టారు, ఎంతోమంది చనిపోయారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టారా? అలా అనుకుంటే మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టాలా? రీసెంట్గా కొద్ది రోజుల క్రితం కూడా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాళ్ళు కూడా ఎక్కడో క్యాన్వాస్లో ఎవరో గుద్దేసి చనిపోయారు. మరి వాళ్ళ మీద కేసులు పెడతారా? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి అల్లు అర్జున్ గారిని మధ్యలో ఇన్వాల్వ్మెంట్ చేసి అతను కేసు, జైలు. అది కూడా విచిత్రం ఏమంటే ఆయన ఏ11 ముద్దాయి. ఆయన మీదకి ఇమ్మీడియట్గా అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి దాని మీద కూడా గబ్బులు వేపేశారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏదో ఏపీ హైకోర్టు మిడ్ నైట్ కూడా వాదించి తీర్పిస్తే, బెయిల్ ఇస్తే మేము విడుదల చేసేవాళ్ళ అని చెప్పేసి కూడా మాట్లాడాడు. ఇంకా ఆయన విజ్ఞత, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అల్లు అర్జున్ గారు ఎంత తప్పిస్తుంటే కూడా ఆయన మీద ఇంకా నెగిటివ్ ప్రచారం, అసత్య ఆరోపణలు ఏవేవో మాట్లాడుతున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అతను వెళ్ళి కలవలేదు అంటారు. లీగల్ ఆస్పెక్ట్స్లో చూస్తే అతను వెళ్ళి కలవకూడదు, లీగల్గా ఇష్యూ అవుతుందని చెప్పేసి అతను బ్యాక్ స్టెప్ కూడా వేస్తున్నాడు. ఎన్నో ఉంటాయి, మళ్ళీ ఆయన మీద ఏదేదో చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ గారు వాళ్ళ మైత్రి మూవీ మేకర్ సుకుమార్ గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. 2 కోట్లతో ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్ నుంచి అతనికి రావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కానీ, తన భవిష్యత్తు కోసం కానీ అన్నింటిని కూడా ఖర్చు పెడతారని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప పరిణామం ఇది.